ఎవడో మనని ఎగతాళి చేశాడని మన జీవితం ఇంతటితో ఆగిపోవద్దు. మన మనసు బాధపడటానికి పెద్ద పెద్ద విషయాలు అవసరం లేదు. మనం అనుకున్న వాళ్ళు ఒక మాట అంటే చాలు. మనం త్వరగా నడవాలంటే ఒంటరిగా నడవాలి. చాలా దూరం నడవాలంటే ఇతరులతో కలిసి నడవాలి. మన సందేహం తీర్చడానికి ఎవరు లేనప్పుడు మన అనుభవమే మనకు మార్గదర్శి అవుతుంది. మనం బతకడానికి వేరు, జీవించడానికి వేరు. బతకడంలో ప్రాణం మాత్రమే ఉంటుంది, జీవించడంలో సంతృప్తి, అనుభూతి ఉంటుంది. నేను కరెక్ట్ అనుకోవడంలో ఎలాంటి తప్పు లేదు, కానీ నేనే మాత్రమే కరెక్ట్ అనుకుంటే అది తప్పు. చేపలు రాత్రింబవళ్ళ నీళ్ళలో ఉన్న వాటి వాసన అలాగే ఉంటుంది. అదేవిధంగా మనిషి శరీరాన్ని ఎంత కడిగినా మనసులోని మాలిన్యాన్ని కడగకపోతే మనిషి జీవితం వ్యర్థమే. నువ్వు తప్పు చేయనప్పుడు ఎవరి వద్ద చేతులు కట్టుకొని నిల్చోకు. అలా చేతులు కట్టుకోవడం అలవాటు చేసుకున్నావంటే జీవితాంతం ఎవరో ఒకరి చెప్పు చేతుల్లో ఉండి బతకవలసిందే. నిన్ను ఒంటరిని చేయాలనుకున్న వారికి చెప్పు, నేను ఒక సమూహాన్ని అని. నిన్ను చిన్న చూపు చూసిన వారికి చెప్పు, నీ చూపుకు అందనంత ఎత్తుగా ఎదిగానని. నీకు ఆకలి తీర్చని వారికి చెప్పు, నేనెంతో మందికి ఆకలి తీర్చే వ్యక్తిగా మారానని. నువ్వు ఎవరో మాకు తెలియదు అన్నట్లు చూసిన వారికి చెప్పు, నేను ఉన్నతమైన వ్యక్తిత్వం గలవాడినని. ఇతరుల కంటే మనం ఎంత గొప్పగా బతుకుతున్నామన్నది ముఖ్యం కాదు, బతికినంతకాలం ఎంత సంతోషంగా బతుకుతున్నామన్నది ముఖ్యం. సంతోషం డబ్బులో కాదు, మంచి మనసులో ఉంటుంది. మన ఫలితాన్ని ఆశిస్తూ పరిగెత్తవద్దు. పని చేస్తూ పోతే ఫలితం అదే పరిగెత్తుకుని వస్తుంది మన దగ్గరికి. ముందు తాను వెళ్ళవలసిన దారిని తనకు తాను నిర్దేశించుకున్నవాడే ఇతరులకు దారి చూపగలడు. ఆకలితో ఉన్న కడుపు, ఖాళీగా ఉన్న జేబు, ముక్కలైన మనసు, ఈ మూడు జీవితంలో ఎన్నో పాఠాలు మనకు నేర్పుతాయి. తన రక్తం పంచుకొని పుట్టిన కొడుకు తిన్న ఎంగిలి పళ్ళెం కడిగే తల్లి గొప్పదైతే, ఏ రక్త సంబంధం లేకున్న తాళి అనే ఒకే బంధంతో మన ఇంటికి వచ్చి మనం తిన్న ఎంగిలి పళ్ళెం కడిగే భార్య కూడా గొప్పదే కదా. గొప్పతనం ఖరీదైన బట్టలలో, ఖరీదైన బైకులలో కాదు. మన పేరు చెప్పగానే ఎంతమంది ముఖాలలో చిరునవ్వులు కనిపిస్తాయో అది నిజమైన గొప్పతనం. మనిషిలా అందరూ బతుకుతారు, కానీ మంచి మనిషిలా కొందరే బ్రతుకుతారు. మనిషన్నవాడు కష్టాలకు దూరంగా ఉండాలి అనుకుంటాడు. మంచి మనసున్నవాడు కష్టాల్లో ఉన్నవారికి దగ్గరగా ఉండాలి అనుకుంటాడు. 56 అక్షరాలు ఉన్న భాష నేర్చుకోవడమే కష్టమైతే క్షణాల్లో మారిపోయే మనుషుల మనస్తత్వం తెలుసుకోవడం ఇంకెంత కష్టమో. శవానికి నిప్పు పెట్టే వారి కంటే బ్రతికున్నప్పుడు మనసుకు నిప్పంటించే వారే ఎక్కువ ఇప్పుడున్న సమాజంలో. ఎదుటివారు తమ సమస్యలతో మనతో పంచుకునే వారిని చిన్న చూపు చూడవద్దు. ఎదుటివారు తమ సమస్యలను మనతో పంచుకునే వారిని చిన్న చూపు చూడవద్దు. మనకు చెబుతున్నారంటే వారు అసమర్థులై కాదు, మన మీద నమ్మకంతో. కాలం మారుతుందో లేదో తెలియదు, కానీ మనుషులు మాత్రం ఖచ్చితంగా మారుతున్నారు. మన ఎదురుగా ఉన్నప్పుడు ఒకలా, మనం లేనప్పుడు ఇంకోలా ఉంటారు. ఎవరిని నమ్మాలో తెలియడం లేదు ఈ ప్రపంచంలో. అడుగడుగున అవకాశవాదులు అవసరము కోసం నటించే మనుషుల్ని నేను చూశాక లోకం పోకడ తెలియని బాల్యపు జీవితమే అందంగా, ఆనందంగా ఉండేది అనిపిస్తుంది.